అంటే చాలామంది ఏమడుగుతుంటారు నా దగ్గర అనంటే, ముఖ్యంగా చాలామంది పిల్లలు యువత నా దగ్గర ఎప్పుడు కూడా అడిగేటటువంటి ప్రశ్న ఏమిటి అనంటే, మేము ఎంత చదువుకున్నా కూడా మాకు రావట్లేదండి, ఏం చేయాలి అని అడుగుతుంటారు. ఎంత చదువుకున్నా కూడా రావట్లేదు అని అడుగుతుంటారు. అప్పుడు నేను వాళ్ళకి చెప్పే సమాధానం ఏమిటంటే, ఎంత చదువుకున్నా రావట్లేదు అని అంటే అప్పుడు ఏం చేయాలి అంటే వచ్చేంత వరకు చదువుకోవాలి. అదే దీనికి సమాధానం. ఎంత చదువుకున్నా రావట్లేదు ఏం చేయాలి అని అంటే అప్పుడు ఏం చేయాలి, వచ్చేంత వరకు చదవాలి అనేది దీనికి సమాధానం. అంతకంటే ఇంకా సమాధానం చెప్పలేం. అయితే ఏమవుతుందంటే కొంతమందికి ఒకసారి చదువుకుంటే వచ్చేస్తుంది, కొంతమంది 4 సార్లు చదవాలి, కొంతమంది 10 సార్లు చదవాలి, కొంతమందికి 15 సార్లు చదవాలి. ఆ 15 సార్లు చదవాల్సిన వాడికి 15 సార్లు చదివితేనే వస్తుంది వాడికి. ఒకసారి చదివితే వాడికి రాదు, 10 సార్లు చదివినా కూడా 15 సార్లు చదివితేనే వాడికి వస్తుంది. ఎందుకంటే వాడి సామర్థ్యం అది. ఈ సామర్థ్యం అనేది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా కూడా వాళ్ళకు వచ్చేంత వరకు తప్పకుండా చదువుకుంటే, అందుకే ఇప్పుడు అంటే ఒక ఉదాహరణ ఏమిటి అంటే, ఇప్పుడు మనకి వెన్న రావాలి అని అంటే ఏం చేయాలి, మజ్జిగని చిలికితే దాని నుంచి వెన్న వస్తుంది. అక్కడ ఈ మజ్జిగని ఎంతసేపు చిలకాలి అని ప్రశ్న అడిగితే దానికి ఏమిటి సమాధానం? ఒకసారైనా, 2 సార్లైనా, 3 సార్లైనా, 4 సార్లైనా ఏం చెప్పాలి సమాధానం? వెన్న వచ్చేంత వరకు చిలుగుతూనే ఉండాలి. అదే దాని సమాధానం. అంతకంటే ఇక్కడ ఇంకో సమాధానం చెప్పడమే కుదరదు. అది వచ్చేంత వరకు చేయాల్సిందే ఆ పనిని. అదేవిధంగా ఈ చదువు అనేది ఏదైతే ఉందో అది కూడా అంతే, వచ్చేంత వరకు చదువుకోవాలి. అలాగని ఎన్నిసార్లు 100 సార్లు చదివినా కూడా రాదు అనేంత మందబుద్ధులు ఎవరు లేరు కదా ఇక్కడ. మరి అంత మటుకు మందబుద్ధి అని అంటే అంత మందబుద్ధులు ఎవరు లేరు ప్రపంచంలో. 100 సార్లు చదువుకున్నా కూడా రాదు అనేంత మందబుద్ధులు అయితే ఖచ్చితంగా ఉండరు. తప్పకుండా వస్తుంది, తప్పకుండా చదువుకుంటే తప్పకుండా వస్తుంది. దృష్టి పెట్టి చక్కగా చదువుకుంటే, ఆ ప్రయత్నం చేస్తే తప్పకుండా వస్తుంది. కొన్నిసార్లు కొంతమందికి ఎక్కువ ప్రయత్నం చేయాల్సి వస్తుంది, అంతే. అంటే ఒక చిన్న కథ ఉంది. ఒకసారి ఒక ఊరుంది. ఆ ఊళ్ళో 2 స్నేహితులు ఉన్నారు. వాళ్ళిద్దరూ పక్కపక్కనే వాళ్ళకే పెద్ద ఏదో అక్కడక్కడ చిన్న చిన్న పనులు చేసుకొని దానివల్ల ఎంత డబ్బు వస్తే దాంతో ఏదో ఉన్న దాంట్లో పెద్ద ధనవంతులేం కాదు, ఏమీ లేదు, ఉన్నదానికి కొన్నిసార్లు ఉన్నదానికే సరిపోదు. అటువంటి పరిస్థితి. వాళ్ళు 2 ఇళ్ళు ఉండేవి. ఇద్దరు పక్కపక్కన చిన్న చిన్న ఇళ్ళని కట్టుకున్నారు. ఒకసారి ఏమైంది అని అంటే, ఉన్నట్టుండి ఎవరో ఒక మహాయోగి ఆయన ఆ ఊళ్ళోంచి అలా వెళ్తున్నాడు, వీళ్ళ ఇంటి ముందు నుంచి అలా వెళ్తున్నాడు. ఏదో సందడి వినిపిస్తాం, జనాలంతా వచ్చి ఆయన చూస్తూ ఉన్నారు. అప్పుడు ఏమైంది అని అంటే, ఎవరో వచ్చినట్టు ఉన్నారు, ఏదో జనాలంతా వచ్చారు, ఏమైంది అని చెప్పి వీళ్ళిద్దరు ఇంటి నుంచి బయటకు వచ్చి చూస్తూ ఉన్నారు. చూస్తుంటే ఆయన పాటికి ఆయనలా వెళ్తున్నాడు. కొంతమంది ఏమో ఆయన చూసి దండాలు పెడుతున్నారు, కొంతమంది ఏమో మామూలుగా నుంచొని చూస్తున్నారు. అలా రకరకాలుగా జనాలు వాళ్ళ పాటు వాళ్ళు ఏదేదో చేస్తున్నారు. ఈయన మాత్రం వాళ్ళవన్నీ పట్టించుకోకుండా అలా వెళ్తున్నాడు. వీళ్ళిద్దరు ఇంటి ముందుకు వచ్చి రాగానే అది ఆయనకి ఏమనిపించిందో తెలియదు కానీ వీళ్ళిద్దరి వైపు చూశాడు. చూసి ఏమన్నాడు అనంటే, మీ ఇద్దరు కట్టుకున్న చిన్న ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వీట్ల కింద పెద్ద నిధి ఉంది. ఇంత పెద్ద నిధి ఉన్నప్పుడు ఎందుకు మీరిద్దరు ఇంత దారిద్ర్యంలో జీవిస్తున్నారు? ఆ నిధిని తీసుకుంటే మీరు చక్కగా సుఖంగా ఉండగలుగుతారు, ఆ పని చేయండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. చెప్పేసి ఇంకేం మాట్లాడకుండా ఇంత మాత్రం చెప్పేశాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళంగానే వీళ్ళిద్దరు ఆలోచనలో పడ్డారు. పెద్ద నిధి ఉందంటే ఎవరొద్దంటారు? కాబట్టి వీళ్ళిద్దరు కూడా చాలా ఆనందపడ్డారు, చాలా ఆలోచించారు. కానీ ఏమిటి ఈయన ఇలా చెప్పాడు, నిజంగా అలా నిధి ఉందా లేదా? ఇప్పుడు ఈ నిధి కోసం ఇంటిని పడగొట్టాలి, చివరిగా దొరకలేదు అంటే ఉన్న ఇల్లు కూడా పోతుంది, ఇప్పుడు ఏం చేయాలి అని వీళ్ళిద్దరూ చాలా సందేహంలో పడ్డారు. ఏం చేయాలి నిజంగా ఈయన నమ్మచ్చా? ఈయన ఏమైనా పిచ్చివాడా, లేదంటే నిజంగానే చెప్తున్నాడా, నిజంగానే తెలిసినవాడా, పిచ్చివాడా, ఏమిటి, ఇప్పుడు నమ్మాలా వద్దా అని చాలా ఆలోచనలో పడ్డారు. చాలామందిని అడిగారు, ఇప్పుడు ఏం చేయమంటారు మమ్మల్ని? అప్పుడు చాలామంది ఏం చెప్పారు అనంటే, లేదు, ఆయన మాటలను అలా ఊరికే తీసేయడానికి వీల్లేదు, ఆయన చాలా గొప్పవాడు, ఆయన పెద్ద జ్ఞాని, నిజంగా ఏదైనా చెప్పాడంటే అది తప్పకుండా జరుగుతుంది, కాబట్టి మీరు అక్కడ తవ్వి చూస్తే మీకు నిధి దొరుకుతుంది అని చెప్పారు. సరే, అలాగైతే ఓ ప్రయత్నం చేద్దామని చెప్పి ఏం చేశారంటే అక్కడ ఇంటినంతా తీసేసి తవ్వడం మొదలెట్టారు. ఇద్దరూ కలిసి తవ్వడం మొదలెడుతున్నారు. వాడి ఇంటి దగ్గర వాడు, వీళ్ళ ఇంటి కింద వీడు. ఇద్దరు ఒకేసారి తవ్వడం మొదలెట్టారు. ఇద్దరికి ఒకే బలం, ఇద్దరు తవ్వడం మొదలెట్టారు, ఒకే రకంగా పనిచేస్తున్నారు. ఒకడు 10 అడుగులు తవ్వాడు. ఇద్దరు కలిసి 10 అడుగుల వరకు తవ్వారు. ఒకడికి నిధి దొరికింది, చాలా నిధి అక్కడ దొరికేసింది. చాలా సంతోషపడ్డాడు. వెంటనే చెప్పాడు, నాకు నిధి దొరికేసింది అని చెప్పి నిధిని తీసుకున్నాడు. ఆ నిధిని అంతా తీసుకుని ఇంక ఇక్కడ ఉండాల్సిన పని లేదు, హాయిగా నేను ధనవంతుడిగా ఎక్కడో బతుకుతానని చెప్పి హాయిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ రెండో వాడికి మాత్రం దొరకలే. అప్పుడు వీడేం చేశాడు, అదేమిటి వాడికి 10 అడుగులకి దొరికింది కదా, నాకు దొరకలేదేమిటి అని చెప్పి వీడేం చేశాడు అంటే ఇంకో 2 అడుగులు తవ్వాడు. చూద్దాం, ఇంకొంచెం చూద్దామని చెప్పి ఇంకో 2 అడుగులు తవ్వాడు, దొరకలా. ఇంకో 2 అడుగులు తవ్వాడు, దొరకలా. ఇంకో 2 అడుగులు తవ్వాడు, దొరకలా. 15 దాటిపోయింది, 16 అడుగులు తవ్వేశాడు, ఇంకా ఏమీ దొరకలేదు. ఇంకో 4 అడుగులు తవ్వాడు, అయినా కూడా దొరకలే. 10 అడుగుల కంటే ఎక్కువ ఇంకో రెట్టిగా 20 అడుగులు తవ్వాడు, అయినా కూడా ఏమీ దొరకలేదు. 22 అడుగులు తవ్వాడు, అయినా కూడా వాడికి ఏమీ దొరకలేదు. ఇంకా వాడు చాలు, ఇంకా అయిపోయింది,
ఏదో ఆయన ఏదో చెప్పాడులేండి, ఎంత పెద్ద యోగి అయినా కూడా చెప్పినవన్నీ కూడా ఎక్కడ నడుస్తాయి, ఏదో వాడికి నడిచింది తప్ప నాకు అది నిజంగా జరగలేదు, సర్లే పోన్లే వాడికి దొరికింది నాకు దొరకలేదు, ఇంక ఇదంతా ఈ ప్రయత్నం చేయడం వ్యర్థం అని చెప్పి వదిలేశాడు. అయినా కూడా చూద్దామని చెప్పి ఇంకో అడుగు దవ్వాడు, అయినా దొరకలేదు. అక్కడ మొత్తం 23 అడుగులు దవ్వాడు, అయినా దొరకలేదు. ఇంకా చాలు అని చెప్పి వదిలేశాడు. వదిలేసి మళ్ళీ దానంతా పూర్తి చేసి మళ్ళీ పాత ఇంటినే మళ్ళీ కట్టుకున్నాడు, అక్కడే ఉన్నాడు. కానీ నిజం ఏమిటి, ఇంకొక 2 అడుగులు ఎళ్ళుంటే వాడికి దొరికినటువంటి నిధి కంటే 4 రెట్లు ఎక్కువ నిధి వీడింటికి ఉండింది. దానికంటే కూడా నిజంగా 4 రెట్లు ఇక్కడ ఉండింది. కాబట్టి వీడు ఎక్కువ తవ్వినందుకు వీడి శ్రమ ఎక్కడ వృధా పోవట్లేదు, ఇంకా ఎక్కువ నిధే వాడికి దొరికేటటువంటి అవకాశం ఉండింది. కానీ ఎక్కడ అది ఎందుకు దొరకలేదు వీడికి అంటే వీడి ప్రయత్నాన్ని మానుకోవడం వల్ల అది ఆగిపోయింది. ఆ ప్రయత్నాన్ని మానుకోవడం వల్ల వీడికి ఫలితము దొరకలేదు, మళ్ళీ జీవితం మొత్తం దారిద్ర్యంలోనే జీవించాల్సి వచ్చింది. అంటే అక్కడికి ఏమైంది, ఈ ప్రయత్నానికి అంత బలం అనేది, ప్రయత్నాన్ని తప్పకుండా మనం చెయ్యాలి ఫలం దొరికేంత వరకు. అంటే సరైనటువంటి మార్గంలో, ఏ మార్గంలో వెళితే నాకు ఫలం దొరుకుతుంది అనే విషయాన్ని మొట్టమొదట ప్రామాణికులైనటువంటి వ్యక్తి నుంచి స్పష్టంగా నిర్ణయించుకొని ఆ తర్వాత మనం దాంట్లో దిగాము అనంటే ఫలం దొరికేంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ముందు సరైనటువంటి మార్గాన్ని నిర్ధారించుకోవాలి మొట్టమొదట. అలాగని ఏది పెడితే దాంట్లో అనవసరంగా ప్రయత్నాలు చేయకూడదు. సరైనటువంటి మార్గం ఏది అనేదాన్ని పెద్దల నుంచి నిర్దేశం తీసుకొని నిర్ణయం చేసుకొని ముందు దాంట్లోకి దిగాలి. ఆ తర్వాత ఫలం దొరికేంత వరకు ప్రయత్నించాలి. కాబట్టి చదువుకోవాలి, ఎంత చదువుకున్నా రావట్లేదు అంటే దాని అర్థం ఏమిటి, చదువుకుంటే తప్పకుండా రానే వస్తుంది. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే వచ్చేంత వరకు చదువుకోవాలి. ఇలా వచ్చేంత వరకు చక్కగా చదువుకొని చక్కగా అందరూ కూడా గొప్పవాళ్ళు అవ్వాలి. అందరికీ కూడా జీవితం అనేది తప్పకుండా ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ ప్రయత్నాన్ని చక్కగా చెయ్యాలి. लवंगवर्षे फाल्गुनकृष्णद्वितीयया सहिते महाराजा ಕೊಡ್ತಾರೆ ಐವರಿ கஜதந்தம் சாதாரணமாக வுட்டு தானே, வுட்டு தான் மாமூலா. இது மட்டும் கஜதந்தம் விசேஷம். அது ஐவரி கார்விங்ஸ் இருக்குது. இது விஷயம் ராமாயணம் ஒரு கம்ப்ளீட் மலையாள ஸ்கிரிப்ட் ஸ்ரீ வால்மீகி ராமாயணம். இது பாகவதம் கம்ப்ளீட். ஆமாம், பாகவதம். இது பாலசன் கிடச்சி பாலசன் கிடச்சி பாகவதம் 2 பண்டில் தான் இருக்குது.
ബാലചരിതം അഭിമാരകം ദൂതഘടോത്ഥിതം കർണ ഇത് കർണഭാരം പൂർവഭംഗം അഭിമാരകം അഭിഷേക നാടകം ബാലചരിതം സ്വാമി ഇതിൽ ബാക്കിയുള്ളത് അഭിമാരകം പ്രതിജ്ഞയോധരായണം വൈദ്യഗന്ധരായണം സ്വപ്നവാസോദത്തം ആ അല്ലേ ബാക്കി അതിൽ ഇത് ഒറിജിനൽ ഇതിലിருந்து 500 വർഷം പഴക്കം 500 വർഷം പഴക്കം ഇത് സ്ക്രിപ്റ്റ് സ്ക്രിപ്റ്റ് മലയാളം മലയാളം